నమస్తే. ప్రజెంట్ మనం గోషామల్ నియోజకవర్గంలో ఉన్నాం. రాష్ట్రంలో దాదాపుగా నిన్న నుంచి ఒకటే చర్చ. టైగర్ రాజా సింగ్ బీజేపీ ప్రభుత్వానికి అంటే బీజేపీకి రాజీనామా చేసినట్టు నిన్న నుంచి ఒకటే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అతను రాజీనామా చేయలేదు, కేవలం తన రాజీనామా లెటర్ను కిషన్ రెడ్డి గారికి సమర్పించారు. ఇంకా అధిష్టానం అతని రాజీనామాను ఆమోదించలేదు. సో దానిపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ గోషామల్ రాజాసింగ్ గారి అభిమానులు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. దాదాపుగా రాజాసింగ్ గారు రాజీనామా చేసినామంటున్నారు. అసలు రాజీనామా చేయలేదు, ఇంకా రాజీనామా లెటర్ను సమర్పించారు, ఇంకా అధిష్టానం ఆమోదించలేదు. సో ఏం చెప్తారు దీని గురించి? మేమైతే రాజాసింగ్ గారు రాజీనామా ఇచ్చాడు, ఇది వాస్తవమే. యావత్ భారతదేశంలో అందరికి కూడా తెలిసిన విషయమే. నేషనల్ మీడియా, సోషల్ మీడియా అన్ని కూడా వైరల్ అయింది. కానీ ఇది పార్టీ తరఫు నుంచి ఎట్లా ఉంటేది కూడా మనకి క్లారిఫికేషన్ రాలేదు. మేము రాజీనామా ఆమోదించామని చెప్పి మాకు ఎక్కడ కూడా స్టేట్ ఆఫీస్ నుంచే కానీ మన ఢిల్లీ నుంచే కానీ మాకు రాలేదండి. దీనికి కొంతమంది వైరల్ గా రాజీనామా చేశాడు, వేరే పార్టీలో పోతున్నాడు, బీఆర్ఎస్ లో పోతాడు, కాంగ్రెస్ లో పోతాడు అని చెప్పి కొంత వైరల్ నడుస్తుంది. ఇది తప్పండి. అంటే దాదాపుగా కొంతమంది బీజేపీ నాయకులు రాజాసింగ్ ను ఉద్దేశించి చాలా అంటే అతను ఎవరు పొమ్మనలేదు, అతనే కావాలనే గొడవలు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నిజంగానే రాజాసింగ్ గారి వ్యక్తిత్వం ఎటువంటిది? అసలు 2014లో ఏకైక ఎమ్మెల్యే గోషామైల్ నుంచి గెలిచిన వ్యక్తి రాజాసింగ్ అంటే. పార్టీలో ఇప్పుడు ఆయనకి వచ్చిన కమ్యూనికేషన్ గ్యాపే కానీ, పార్టీలో బాధ్యత కానీ, పార్టీలో మర్యాద లేకపోవడంతో ఆయనకి కోపం వచ్చి బ్యాక్ సైడ్ అయ్యడం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే మీరు చూస్తున్నారు, గత 10-15 సంవత్సరాల నుంచి రాజాసింగ్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారు. అసలు అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మరి పార్టీ వాళ్ళతో కమ్యూనికేషన్ సరిగా లేదంటున్నారు కదా, ఇక్కడ లోకల్లో అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అసలు లోకల్లో చెప్పేది లేదండి. ఇవాళనే మార్నింగ్ మేము ఇనాగ్రేషన్ చేసాము. ఇక్కడ మంగళాట్ ఏరియాలో కానీ గన్ ఫౌండరీలో ఇక్కడ మేము ఇనాగ్రేషన్ చేసి వచ్చాము. అన్నగారంట బయటికి వెళ్తే 100 మంది ఫాలోవర్స్. ఇప్పుడు కూడా పొద్దున ఇనాగ్రేషన్ చేస్తే 200 మించి తక్కువ లేదు పబ్లిక్. అన్నగారికి మంచి ఫాలోఅప్ ఉంది, ఇక్కడ మంచి అభిమానం కూడా మంచిగా ఉంది. ప్రజల పట్ల మంచి వ్యక్తి అనేది అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అయినా. అంటే అటువంటి రాజాసింగ్ గారిని ఎందుకు పార్టీ పెద్దలు దూరం పెడుతున్నారని అనుకోవచ్చు? మరి ధర్మం గురించి మాట్లాడతాం కదండి. ఇప్పుడు పార్టీ మనము అందరిని ఆలోచించుకొని అన్నగారు ఓన్లీ ధర్మం అంటాడు, ధర్మం పట్ల డెవలప్మెంట్ అంటాడు. ఈ రెండు పట్ల అన్నగారికి మాట్లాడతారు. కానీ పార్టీ అనేది అన్ని విధంగా అన్ని ఆలోచిస్తుంది కదా. దానివల్ల పార్టీ అనేది వేరే వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే రామచంద్రరావు గారికి ఇచ్చారో వాళ్ళకి సూటబుల్ అన్నప్పుడు ఆల్రెడీ నామినేషన్ అన్నగారు ఏనాకి వేయండు. అన్నగారికి ఈ నామినేషన్ పత్రం కూడా 2:30కి ఇవ్వడం జరిగింది. ఆ నామినేషన్ లో ఎవరు వేయాలి, ఓటర్ స్లిప్ అనేది అన్నగారికి అది కూడా ఇవ్వలేదు. ఓటర్ స్లిప్ అయింది, ఎంతమంది వేయాలి, దాంట్లో ఏంది కదా, అది 2:30కి ఇవ్వడం జరిగింది 30 తారీఖు రోజున. దానివల్ల అన్నగారికి మిస్కమ్యూనికేషన్ చేసి ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా రావద్దు అని చెప్పి పెద్ద అధికారులు ఫోన్ చేసి ఆపేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు రాజాసింగ్ గారికి కటర్ అభిమానులు, దాదాపుగా అంటే కావాలని రాజాసింగ్ గారిని ఒక రాజకీయ కోణంలో దూరం పెడుతున్నట్టు అనిపిస్తుందా మీకు ఏమన్నా? మరి అట్లా ఏం లేదండి. మా పార్టీ అంతా ఒకటే, మేము అందరం కలిసిమెలిసి పోయేటోళ్ళమే. ఇవాళ ఉండొచ్చు కొద్దిగా బ్యాక్ సైడ్ ఇవాళ ఉన్నట్టు. మీరేమో అంత ఒకటే పార్టీ అంటున్నారు, కానీ రాజాసింగ్ గారు మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పేసి వచ్చారు కదా. కోపం వచ్చినప్పుడు మనం కూడా ఇంట్లో ఎన్నో తిట్టుకుంటామండి. కోపం వచ్చినప్పుడు అనే మాటల్ని మనము అది పార్టీ కూడా మన కన్న తల్లి కూడా మనం కోపం వచ్చినప్పుడు తిడితే ఒక గంటకో మనం దూరం పెట్టి దాని తర్వాత మళ్ళీ మనం తీసుకొని ఉదారపడం జరుగుతుంది. ఆ విధంగానే అన్నగారికి కొద్దిగా కోపం ఆవేశంతో అన్నట్టు, కానీ దాన్ని తీవ్రంగా మనం దాని మీద చూసి పెద్ద నాయకులు అనేది మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం నిజంగానే రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తే జీర్ణించుకోగలుగుతారా రాజాసింగ్ అభిమానులు బీజేపీ పార్టీ తరపు నుంచి? ధర్మం పట్ల మాట్లాడే నాయకుడు అండి ఆయన. ఎక్కడ పోయినా ధర్మం గురించి పోరాడే వ్యక్తి. అది అవుతుందా కాదా అది ఏంటంటే, ఆయన అయితే మోదీ గారి బిగ్ ఫ్యాన్, అమిత్ షా గారి, మన యోగి గారి చాలా పెద్ద ఫ్యాన్. ఏదున్నా కూడా వాళ్ళకి మేము వేరే పార్టీ పోకుండా వాళ్ళ అడ్వర్టైజ్మెంటే కానీ అలా దాన్ని కానీ మేము ముంగటికి తీసుకోవడం జరుగుతుంది. మీ అభిమానులు బీజేపీతోనే కొనసాగాలని కోరుకుంటున్నారా? అంతే, డెఫినెట్. ఇప్పుడు మా అన్నగారు కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు. పార్టీ పరంగా ఎంతమంది కార్యక్రమాలనేమో పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్, పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ అందరు కూడా పాటించాలి. ఎవరు కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు పార్టీని అని చెప్పడం జరిగింది. మేము కూడా పార్టీకి ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. కంగ్రాచులేషన్ రామచంద్ర గారికి కూడా. ఒకవేళ రాజాసింగ్ గారు నిజంగానే ఇప్పుడు ఒకవేళ రాజీనామా జరిగితే వేరే పార్టీకి వెళ్ళేది ఉంటే వాళ్ళతో
రాజాసింగ్ గారితో కూడా మీరు కూడా వేరే పార్టీకి వెళ్తారా అందరూ? అట్లా లేదండి, రాజాసింగ్ గారు వేరే పార్టీ పోయే అవకాశం లేదు. ఆయన పోయినా మేము పోనీయము. ఆయన ధర్మం గురించి పోరాడే వ్యక్తి. బీజేపీ పార్టీ మాకు ఇది సూటబుల్ అండి. మేము ఈ ధర్మాన్ని ఈ పార్టీని వదిలి మేము బయటికి పోయే వ్యక్తులం కాము.